ఫ్రెండ్స్, ఇది వచ్చేప్పటికే హానర్ చాయిస్ వాచ్. హానర్ మళ్ళీ తిరిగి మన ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెచ్చినటువంటి మొట్టమొదటి స్మార్ట్ వాచ్. ఫోన్లతో పాటు ప్యారల్ గా TWS బడ్స్ అలాగే వాచ్ ను కూడా లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్ గా హానర్ వాచ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే బ్రాండ్ చూస్తున్నారో Amazfit, ప్రీవియస్లీ హెడ్ ఎవరైతే ఉన్నారో హానర్ కి సంబంధించినటువంటి వాచెస్ ను చూసేవాళ్ళు. సో అతను బయటికి వెళ్లి పెట్టుకున్నటువంటి కంపెనీ. అండ్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే హెల్త్ ఎంతూజియాసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోస్ట్ అక్యురెన్సీ డేటాను అయితే ఇది ప్రొవైడ్ చేయగలదు. ఇన్ఫాక్ట్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే డైరెక్ట్ గా GPS సహాయంతో మన వర్కౌట్స్ అన్నిటిని కూడా ట్రాక్ అయితే చేయగలదు. లైక్ అవుట్డోర్ వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, వగేరా వగేరా అన్ని. అయితే ఇందులో ఉన్నటువంటి GPS శాటిలైట్ ట్రాకింగ్ పొజిషన్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా మీరు ఫోన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ ఫోన్ డైరెక్ట్ గా ఇది స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మీరు ఫోన్ కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్ గా యాప్ కి డేటా ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇదే కాదు, ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ లాట్స్ ఆఫ్ వర్కౌట్ కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేకుండా అన్లిమిటెడ్ గా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక మెయిన్ బెనిఫిట్. ఒకవేళ మీరు హెల్త్ ఎంతూజియాసిస్ట్ అయినట్లయితే ఆల్మోస్ట్ మనం కొంచెం కాస్ట్లీగా ఉన్నటువంటి ఫిట్నెస్ ట్రాకింగ్ లో ఏవైతే చూస్తుంటామో సేమ్ అవే ఫీచర్స్ మనం ఇందులో, అది కూడా దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ సుమారుగా 5,000 రూపాయలు అనుకుంటా, ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. హానర్ చాయిస్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్, అలాగే రైట్ సైడ్ హానర్ కనెక్ట్ యాప్ తోటి మనం అయితే కనెక్ట్ చేసి వాడుకోవచ్చు అంట. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఫీచర్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి వాచ్ అండ్ దీని తర్వాత ఒక పోగో పిన్ కేబుల్ తో కడిచేటువంటి మ్యాగ్నెటిక్ చార్జర్ అలాంగ్ సైడ్ విత్ యూజర్ మాన్యువల్ తీసుకొచ్చారు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రాప్స్ ఏవైతే సిలికాన్ స్ట్రాప్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ బాడీ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్, చూడటానికి మాత్రం మెటల్ కైండ్ ఆఫ్ ఫినిష్ లాగా రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఆన్ ఆఫ్ బటన్ కమ్ క్రౌన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే AMOLED డిస్ప్లే అల్ట్రా థిన్ తీసుకొచ్చారు. ఇది మాక్సిమం 500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి మిడ్ రేంజ్ లో స్మార్ట్ ఫోన్ ఎంత బ్రైట్నెస్ నిట్స్ అయితే మనకు రావడం జరుగుతుంది అంత బ్రైట్నెస్ నిట్స్ తో పాటు ఈవెన్ ప్రాపర్ డే లైట్ లో కూడా మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు మీ నోటిఫికేషన్స్ అన్నిటిని అయితే వాచ్ చేయొచ్చు. అండ్ టోటల్ వాచ్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు జస్ట్ 43 గ్రామ్స్ రావడం జరుగుతుంది. చాలా లైట్ ఇన్ వెయిట్. ఈవెన్ దీని స్ట్రాప్స్ ని రిమూవ్ చేసి రీప్లేస్ చేయడం కూడా చాలా సింపుల్. ఆ పిన్ ని జస్ట్ ఇలా అంటే చాలా ఆటోమేటిక్ గా మీకు ఈ స్ట్రాప్స్ అనేవి రిమూవ్ అవడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇవి మీకు 2 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి వైట్, మరొకటి వచ్చేటప్పటికి బ్లాక్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో వైట్ కలర్. అఫ్ కోర్స్ యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో డిఫాల్ట్ గా మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు మరిన్ని స్ట్రాప్స్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి 5 ATM వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో మన ముందుకు వస్తుంది. సో డైరెక్ట్ గా మీరు స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి ఉంటుంది చూసారా, వాటిల్లో కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. లైక్ స్విమ్మింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ని ట్రాక్ చేయడం కోసం. అండ్ ఇంతేకాదు బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే మనకి ఇక్కడ 3 సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో హార్ట్ రేట్, SpO2 లెవెల్ సెన్సార్స్ తో పాటు స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ 24/7 ఇదైతే ట్రాక్ చేయగలదు. అండ్ ఇవే కాదు, దీంట్లో మీకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. డైరెక్ట్ గా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, దీని ద్వారా కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. బట్ నిజంగా జెన్యూన్ గా కామెంట్ చేయండి, అలాంటి ఫీచర్ ఉండి చాలా ఫోన్స్, చాలా స్మార్ట్ వాచెస్ మనకి మార్కెట్ లోకి వచ్చేసినాయి. బట్ ఎంతమంది దీన్ని యూజ్ చేస్తున్నారు? నేనైతే ససేమిరా వాడను. ఎందుకంటే ఇలా పెట్టుకొని మాట్లాడటం కన్నా కానీ డైరెక్ట్ గా TWS బడ్స్ పెట్టుకొని యూజ్ చేయడం చాలా సింపుల్ అవుతుంది. లేదా ఫోన్ ని క్యారీ చేస్తూ మాట్లాడడం చాలా సింపుల్ అవుతుంది. ముఖ్యంగా ప్రైవసీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది నాకు పెద్దగా యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదని నేను అంటాను. ఎందుకంటే 1,000-1,500 రూపాయల వాచెస్ లో కూడా మనం సేమ్ ఫీచర్ అయితే చూస్తున్నాం. దీనిలో మీరు ఫస్ట్ ఏం చేయాల్సిందంటే హానర్ కనెక్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేయడం అంతే. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 100+ వాచ్ ఫేసెస్, అలాగే మీ కస్టమైజ్డ్ DIY అంటే మీ ఫోటోగ్రాఫ్ ని ఇంటిగ్రేట్ చేస్తూ కూడా మీరు ఒక వాచ్ ఫేస్ ని అయితే కస్టమైజ్ చేయొచ్చు. జస్ట్ మీ వాచ్ ఫేసెస్ కావాలనుకుంటున్నారంటే హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రస్తుతం మీకు డౌన్లోడ్ అయి ఉన్నటువంటి వాచ్ ఫేసెస్ అన్ని కూడా మనకి ఇందులో కనపడటం అయితే జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 120 వర్కౌట్స్ ని ట్రాక్ చేయడంతో పాటు 5 ఆటో వర్కౌట్ మోడ్స్ అయితే ఆటోమేటిక్ ఇది ట్రాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంగ్ సైడ్ విత్ స్లీప్ ట్రాకింగ్ తో పాటు లేడీస్ కి సంబంధించినటువంటి మంత్లీ మెన్సెస్ ఉంటుంది సార్, సో వాటిని కూడా ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఇక అసలైంది స్మార్ట్ వాచెస్ అనగానే బ్యాటరీ బ్యాకప్ అని అంటాం. నేనైతే యాపిల్ వాచ్ వాడుతున్నాను. హార్డ్లీ 1.5 డే రావడం జరుగుతుంది. చాలా ఇరిటేషన్ వస్తుంది ప్రతిరోజు దాన్ని కూడా ఛార్జ్ చేయాలంటే. బట్ దీంట్లో వచ్చేటప్పటికే కంపెనీ క్లెయిమ్ చేయడం 12 డేస్ అని అంటున్నారు. సో ఈ 12 డేస్ ఏంది, నార్మల్ గా యూజ్ చేస్తే అంటే దాంట్లో హార్ట్ రేట్ ఇవన్నీ కూడా 24/7 కాకుండా మనకు కావాల్సినప్పుడు చెక్ చేసుకుంటే. ఒకవేళ అలా కాదు, మీరు హెవీగా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక, అంటే సెన్సార్స్ అన్ని ఆటోమేటిక్ ఆన్ పెట్టకుండా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 1 వీక్ బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. లేదు 24/7 హార్ట్ రేట్ ఇలాంటివన్నీ మానిటరింగ్ కనుక మీరు ఆన్ చేసి పెట్టుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు అరౌండ్ 4 డేస్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కాగా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ తిరిగి దీన్ని మళ్ళీ
0 to 100% రీఛార్జ్ చేయడానికి అరౌండ్ 2 hours ఆఫ్ టైం తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 5 watts ఆఫ్ చార్జర్ తో. అసలు దీని మెనూ అయితే నాకు అచ్చంగా ఇంకా లిటరల్లీ చెప్పాలి అంటే యాపిల్ వాచ్ చూసినటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో డైరెక్ట్ గా మనకి వాయిస్ మెమో ఆప్షన్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ గా వాయిస్ స్పీచెస్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనం రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకు కావాలనుకుంటే ప్లే కూడా చేసుకోవచ్చు. ఆ రికార్డింగ్ కూడా మనమైతే ఇందులో డైరెక్ట్ గా వాయిస్ స్పీచెస్ సో చూసారు కదా, ఈ విధంగా వాయిస్ ను కూడా రికార్డ్ చేసి వినొచ్చు. సో మోస్ట్లీ ఎన్ని సేవ్ అయితే ఏంటి అనేది నేనైతే టెస్ట్ చేయలేదు. మోస్ట్లీ మనం వాయిస్ మెమోస్ అన్ని షార్ట్ మెమరీలోనే ఉంటాయి కాబట్టి సేవ్ అవుతాయి. సో ఓవరాల్ గా 5,000 రూపాయలకి పర్చేస్ చేయొచ్చా అన్నట్లయితే కనుక, ఒకవేళ మీరు కనుక హెల్త్ ఎంథూజియాసిస్ట్, అందులో కూడా జీపీఎస్ ట్రాకింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక చూడండి, మిగతా ఫీచర్స్ ఏవైతే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద స్మార్ట్ వాచెస్ అన్నిట్లోనూ మనం అదే చూస్తుంటాం. కాకపోతే దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీని బ్యాటరీ బ్యాకప్. ఎనీవే, ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ ని. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.